భాగవత కథలో పంచమ స్కందానికి భరతుడు, రఘుగణుడు వారిద్దరి యొక్క సంభాషణ జరుగుతున్న ఈ కథకి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా మనందరి మనస్సుల్లో నిరంతరం కదిలే ప్రశ్నలకి జవాబుగా ఈ కథలన్నీ ఉన్నాయి. ఇది ఇంకా అందులో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇప్పటివరకు మనం తత్వజ్ఞానాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా బోధించడం విన్నాం. ఇది సామాన్య మానవుడికి కలిగే ప్రశ్నలు ఏవుంటాయో, అలాంటి ప్రశ్నలకు సామాన్య మానవుడికి కలిగే ప్రశ్నల్లాంటి ప్రశ్నలు ఈ రఘుగణుడు భరతుడిని అడుగుతున్నారు. దానికి చెప్తున్న సమాధానాన్ని మనం కూడా విని, మన యొక్క సందేహాల్ని కూడా ఇందులో తీర్చుకునేట్టుగా చూసుకుందాం. ఇప్పుడు మన కథలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. "ఓ అవధూత" ఈ మాట ఎవరంటున్నారు? "ఓ అవధూత" అని రఘుగణుడు అంటున్నాడనమాట. ఎవరితోటి? భరతుడితోటి. ఏమని? "అవధూత, మా వంటి అజ్ఞానులు, అవివేకులని ఉద్ధరించడానికే నువ్వు అవతరించావు. ఆనంద స్వరూపుడివి. నీవు కేవలం యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణి మాదిరిగా కనబడుతూ, నీ అపరిమితమైన జ్ఞానాన్ని నిగూఢంగా ఉంచావు. అలాంటి నీకు నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఓ మహాత్మా, నాకు అన్నీ సందేహాలే ఉన్నాయి. నువ్వు ఆత్మతత్వం గురించి చెప్పిన మాటలు ఒక్కటి కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. మనలాంటి పరిస్థితే ఆయనది గూడాను. నా మీద దయుంచి నాకు అర్థమయ్యేట్టుగా ఈ బోధనల వివరణలు నాకివ్వండి. నాకు వినాలని చాలా కుతూహలంగా ఉంది. మీరు నేను పల్లకీలో కూర్చున్నాను. వీరు పల్లకీ మోస్తున్నారు. ఎంతో దూరం వచ్చాం. వారికి శ్రమ కలిగింది. ఇదంతా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నప్పటికీ, ఇదంతా వ్యవహార మూలము కానీ ఆత్మతత్వరీత్యా నిజం కాదు అని అన్నారు మీరు. అది ఎలా సాధ్యం? ఎదురుగుండా కనబడుతున్న విషయాలు నిజాలు కావని ఎలా అనగలం మనం? నాకు వివరంగా చెప్పండి అంటూ రఘుగణ మహారాజు భరతుడిని అడిగట. రఘుగణుడు అడిగిన ప్రశ్నకి ఈ భరతుడు ఏమని సమాధానం చెప్తున్నారో చూడండి. "ఓ రాజా, ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులు ఈ భూమి నుండి పుట్టినవే కానీ రకరకాల పేర్లతో వ్యవహరించబడుతున్నాయి. వాటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి. కింద పాదములు, వాటిపైన చీలమండలం, వాటిపైన పిక్కలు, వాటిపైన నడుము, దానిపైన దేహం, దానిపైన ఒక తల, ఇదంతా కలిపి మనిషి అన్నాం. అలాగే ఈ భూమి నుండి పుట్టిన చెట్టు నుండి సేకరించిన కలప నుండి ఆ కదలని పల్లకి తయారైంది. ఆ పల్లకిలో సౌవీర మహారాజు అనే ఒక మనిషి కూర్చునున్నాడు. అంటే మీరు. ఆ మనిషిలో నేను ఈ దేశానికి రాజు అనే దేహాభిమానం ఆవరించి ఉంది. నిజానికి ఆ పల్లకీలో కూర్చున్న రాజు, పల్లకీ మోసే బోయ, కదలని ఆ పల్లకి అన్నీ ఈ భూమి నుండి పుట్టినవేనా? అందరూ ఒకే చోట నుండి పుట్టినప్పుడు నీవు పల్లకీలో కూర్చుని వీరి చేత మోయించుకుంటున్నావు. వీరు ఎంత శ్రమ పడుతున్నారో చూడు. అది మోసేవాడికే తెలుస్తుంది. వీరి అవస్థ వర్ణాతీతం. ఏదో కొంచెం ధనం ఇస్తున్నావని నీవు హాయిగా పల్లకీలో కూర్చుని వీరి చేత మోయించుకోవడం, వారిని బాధ పెట్టడం ధర్మమా నీకు? నీకు అసలు జాలి, దయ అనేవి ఉన్నాయా? పైగా నేను ఈ దేశపు రాజుని, ఈ దేశపు ప్రజలను రక్షిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నావు. నిన్ను నువ్వే పొగిడించుకుంటున్నావు. ఇదంతా మిథ్య అని తెలుసుకోలేకపోతున్నావు. నీవు అవివేకివి, అజ్ఞానివి. ఆత్మ, అనాత్మ వివేచనము లేనివాడివి. నీవు రాజుగా ఉండతగవు. ఓ రాజా, ఈ భూమి నుండి అనేక పదార్థాలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చస్తున్నాయి. ఆ పదార్థాలన్నీ పృథ్వీతత్వం కలవే కానీ ఈ లోకంలో రకరకాల పేర్లతో పిలువబడుతుంటాయి. అవునా కదా? అలాగే మనం చేసే పనులు కూడాను వ్యవహారంలే కానీ నిజాలు కావు. మట్టి కుండతో నీరు తీసుకుని వస్తున్నాడు అంటే ఆ కుండ, అందులో నీరు అన్నీ ఆ భూమి నుండి వచ్చినవే. కుండ పగిలిపోతే భూమిలో కలిసిపోతుంది. నీరు కూడా భూమిలోకి ఇంకిపోతుంది. ఇందులో ఏది సత్యం? కుండ సత్యమా? లేక నీరు సత్యమా? లేక కుండలో నీరు తీసుకురావడం సత్యమా? అన్నీ భూమి నుండే వచ్చినవి కదా! అన్నీ వ్యవహారములే కదా! పోనీ ఈ భూమి సత్యమా అని అంటావా? ఈ భూమి కూడా, భూమి అంటే ఏమిటి? మట్టి, రాళ్ళు, జలం ఇవన్నీ కలిపితేనే కదా భూమి. ఇవేవీ సత్యం కానప్పుడు భూమి మాత్రం సత్యం ఎలా అవుతుంది? ఎందుకంటే ఈ భూమిలో నుండి పుట్టిన ప్రతి వస్తువు నాశనం అవుతుంది. అంటే మార్పు చెంది మరల భూమిలో కలిసిపోతూ ఉంటుంది. ఎలాగంటే ఈ భూమి, అందులో నుండి పుట్టిన ప్రతి వస్తువు పరమాణువులమయం, అంటే ఆటమ్స్ అనమాట. ఆటమ్స్ నిరంతరం మారిపోతుంటాయి. అంటే ఈ భూమి నుండి పుట్టే ప్రతి వస్తువు పరమాణువుల సముదాయం. అవి చెందే మార్పు
నిరంతరం మార్పు చెందే పరమాణువులు నిత్యం ఎలా అవుతాయి చెప్పు? పరమాణువులే నిత్యం కానప్పుడు, పరమాణువుల కలయికతో ఏర్పడిన కుండ, బట్ట, భూమి, దాని నుండి పుట్టిన వస్తువులు అన్నీ సత్యములని ఎలా అనగలవు? ఇక్కడ నాశనం కావడం అంటే మార్పు చెందడం అని అర్థం. ఏది లేకుండా పోదు. కానీ మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందేదే నిత్యం కాదు అని భావననమాట. ఓ రాజా! ఈ ప్రకారంగా ఈ భూమి నుండి పుట్టిన ప్రతి వస్తువు పెద్దదిగాను, చిన్నదిగాను, లావుగాను, సన్నంగాను కంటికి కనబడుతూ ఉంటుంది. కంటికి కనబడకుండా నీచంగా, గొప్పదిగా, పనులుగాను, కదలలేనివిగాను, కదలనివిగాను, కదిలేవిగాను మనం కల్పించుకుంటున్నాం. కానీ అన్నీ భూమి నుండి వచ్చినవే. ఇవి ఏవి శాశ్వతాలు కావు. ఈనాడు ఉంటాయి, కొంతకాలానికి మార్పు చెందుతాయి. కనబడుతూ, కనబడకుండా పోతూ ఉంటాయి. మరొక రూపంలో కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ చరాచర జగత్తులో అన్నీ మాయ వల్ల పుట్టినవే అని తెలుసుకో. ఇప్పుడు నువ్వు నన్నొక ప్రశ్న అడగొచ్చు. అన్నీ అసత్యాలైనప్పుడు సత్యం ఏది అని. ఏదైతే మార్పు చెందదో అదే సత్యం. ఏదైతే 2 కాదో అదే సత్యం. ఏదైతే గుణాలకు అతీతమైనదో, ఏదైతే సర్వం వ్యాపించి ఉందో, ఏదైతే సకల జీవుల్లో కూడాను ప్రకాశిస్తూ ఉందో అదే సత్యం. అదే పరమాత్మ. ఆయననే మనం వాసుదేవుడని చెప్తాం. ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమ సూర్యుల చేత శృతుల చేనైనను పరమ భాగవతుల పాద సేవ పొందిన మాట్కిని వందంగరాదని పలుకుదురార్యులు పరమమునులు ఘనత పోపాయ సౌఖ్యములకు విముఖులనై పుణ్యులు హరిగుణానువాదమోదితాత్ములు నగుబుద పాద సేవనను దినంబును చేసినంత మీద మోక్ష మార్గంబునకును పద్మాక్షునందో పట్టుబడియుండునెప్పుడు పరగ బుద్ధి ఓ మహారాజా! ఈ తత్వజ్ఞానం తెలియాలి అంటే గురువు అనుగ్రహం కావాలి. మహాభాగవతుల పాదములను ఆశ్రయించాలి. అంతేగాని తపస్సు చేసినందువల్ల, యజ్ఞములు చేసినందువలన, సన్యాసం స్వీకరించినందువల్ల, నదీ స్నానాలు చేసినందువలన, సూర్యోపాసన చేసినందువలన, వేదములు అధ్యయనం చేసినందువలన తత్వం బోధపడదయ్యా. ఓ మహారాజా! ఉత్తములు ఉన్న సభలో, సత్పురుషుల సాంగత్యంలో వ్యర్థమైన మాటలకి తావులుండవు. అక్కడ భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు. భగవంతుని కథలు వినిపిస్తూ ఉంటారు. అప్పుడు ఈ లౌకికమైన వాసనలను నశించి వాసుదేవుని యందు భక్తి పుడుతుంది. ఇంకా నా గురించి చెప్తాను విను. నేను పూర్వజన్మలో భరతుడిని. అంటే ఆయన తన కథనంతా కూడాను రివీల్ చేసేస్తున్నారనమాట. నేను రాజుగా ప్రజలను పరిపాలిస్తున్నా. లౌకిక విషయాల్లో సంగం పెట్టుకోలేదు. ఎల్లప్పుడూ భగవంతుడినే ఆరాధించేవాడిని. వయసు మీద పడటంతోటి వానప్రస్థానికి వెళ్ళాను. అక్కడ ఒక లేడీ పిల్ల మీద ఆసక్తితోటి దానితోటి సాంగత్యం ఏర్పరచుకొని నా తపస్సంతా చెడగొట్టుకున్నాను. ఆ లేడీ పిల్ల ధ్యానంలో పడిపోయాను నేను. ఆ కారణంగా మరో జన్మలో లేడిగానే పుట్టాను నేను. కానీ నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి పోలేదు. ఆ మృగజన్మ తర్వాత ఒక బ్రాహ్మణి ఇంట్లో జన్మించాను నేను. జనంలో తిరిగినా ఎక్కడ నాకు ప్రాపంచిక విషయాల సంగం కలుగుతుందో అని పిచ్చివాడి రూపంలో ఏమీ పట్టనట్టుగా తిరుగుతున్నాను. మానవుడు సత్పురుషుల సాంగత్యంలో జ్ఞానం అనే ఖడ్గంను సంపాదించి, ఆ జ్ఞాన ఖడ్గంతో తనలో ఉన్న అవిద్యను, అజ్ఞానాన్ని నరికి పారేయాలి. ఎల్లప్పుడూ పరమాత్మను స్మరించాలి, ధ్యానించాలి. ఈ సంసారం నుండి అలా చేయగలిగినాడు బయటపడగలడు అంటూ తత్వబోధ చేశాడనమాట. ఓ మహారాజా! ఇంకా చెప్తా విను నేను అంటూ భరతుడు ఆయనకి చెప్తున్నాడు ఏమని? ఈ సంసారం అనే అడవి చాలా భయంకరమైనది. ఈ సంసారం అనే అడవి పరమాత్మ మాయ చేత కప్పబడి ఉంది. ఈ అడవిలో సత్వ రజస్ తమో గుణాల వల్ల లభించే సుఖదుఖాలు లేక సుఖ దుఃఖముల కలయికలు అనుభవంలోకి వస్తాయి.
మానవుడు ధర్మము, అర్థము, కామము అనే పురుషార్థాల వెంట పరిగెడుతూ ఈ అడవిలో దారి తెన్ను కనబడకుండా తిరుగుతూ ఉంటాడు. ఈ అడవిలో రాజా మానవులు వ్యాపారం చేసుకునేవారు తమ తమ ధనముతోటి, వస్తువులతోటి ప్రయాణం చేస్తున్నట్టుగా తిరుగుతుంటారు. ఈ అడవిలో 6 దొంగలున్నారు. ఆ దొంగలు ఆ వ్యాపారస్తుల వద్ద ఉన్న ధనాన్ని దొంగిలించేస్తారు. ఆ అడవిలో భయంకరమైన తోడేళ్ళు తిరుగుతుంటాయి. ఆ తోడేళ్ళు ఆ వ్యాపారస్తుల్ని చంపుకు తింటూ ఉంటాయి. ఏడిపిస్తూ ఉంటాయి. ఓ పట్టాన వదిలిపెట్టవు. ఆ అడవిలో వృక్షములు, పొదలు అల్లిబిల్లిగా అల్లుకొని ఉంటాయి. ఈ పొదలలో ఉన్న భయంకరమైన దోమలు పీకిపెడుతూ ఉంటాయి. ఆ అడవిలో సుందరమైన భవనం ఉన్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి పోతే కనిపించదు. దూరంగా ఏదో మెరుస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. అది బంగారం అనుకుని దగ్గరికి పోతే మిణుగు పురుగు రూపంలో కనబడుతుంది. దూరంగా వెలుగు కనబడుతుంది. దగ్గరికి పోతే అది కొరివి దెయ్యంగా కనబడుతుంది. కానీ మానవుడు వాటి వెంటే పరిగెడుతూ ఉంటాడు. ఒక్కోసారి ఆ అడవిలో నుండి గాలి వీచి దుమ్ము రేగి కళ్ళల్లో పడి కళ్ళు కనబడవు. ఎటు పోతున్నాయో కూడా తెలియకుండా దిక్కు తోచకుండా తిరుగుతూ ఉంటాడు. ఆ అడవిలో కీచురాళ్ళు అరుస్తుంటాయి. కర్ణ కఠోరంగా అరుస్తుంటాయి. మరొక పక్క నుండి గుడ్లగూబలు చెవులు పగిలేట్టుగా అరుస్తుంటాయి. ఈ కష్టములన్నీ భరిస్తూ ప్రయాణం చేస్తుంటే ఇంతలో మానవుడు ఆ వ్యాపారికి ఆకలి, దాహం అవుతుందనమాట. ఒక చెట్టు కింద కూర్చుంటాడు. దూరంగా నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ నీటి కోసం పరిగెడతాడు. కానీ అక్కడ నీరు కనిపించదు. అవి ఎండమావులని తెలుసుకొని ఉసూరుమంటూ ఉంటాడు. దూరంగా ఓ నది ఉన్నట్టుగా తోస్తుంది. ఆ నదిలో నీరు ఉంటుందేమో అనని పరిగెడతాడు. కానీ ఆ నదిలో నీటి చుక్క కూడా ఉండదు. నీరసంగా కూలబడిపోతాడు. కడుపులో ఆకలి, దాహం. పక్కనున్న వారిని కాస్త అన్నం పెట్టమని, నీరివ్వమని అడుక్కుంటాడు. ఇంతటి దుస్థితి పట్టిందేమిటి అని శోకిస్తూ ఉంటాడు. వారు పెడితే సంతోషిస్తాడు. లేకపోతే దుఃఖిస్తాడు. ఇదిలా ఉండగా వ్యాపారం చేసిన దానికి పన్ను కట్టమని రాజులు ఉన్న సొమ్ము లాక్కుంటారు. సంసారంలో కష్టాలు, వ్యాపారంలో వచ్చిన లాభం రాజుకు పన్నులుగా కట్టగా ఒట్టి చేతులతో చచ్చినట్టు పడి ఉంటాడు వాడు. రాజుకు పన్ను ఎగ్గొట్టి దాచుకున్న ధనాన్ని తనకన్నా బలవంతుడొచ్చి దోచుకుపోతాడు. లెక్కకు రాని ధనం అంటే మన బ్లాక్ మనీ కూడా పోయినప్పుడు వాడి దుఃఖానికి ఇంకా అంతు కూడా ఉండదనమాట. పైకి చెప్పుకోలేక లోపల కుమిలి కుమిలిపోతూ ఉంటాడు. ఈ సమయంలో తాను ఎంతో సుఖపడుతున్నట్టు కలలు కంటున్నాడే అవి నిజం కావని తెలుసుకుంటాడు. అయినా గాని అదొక తృప్తనమాట. ఆ సుఖం కూడా క్షణకాలమే. అప్పుడు ఎదురుగా ఒక పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం ఆవల నిధులు ఉన్నాయని ఆబగా ఆ పర్వతం ఎక్కబోతాడు. కాలికి ఉన్న పాదరక్షలు కూడా జారిపోతాయి. ఒట్టి కాళ్ళతోటి ఎక్కుతుంటే కాళ్ళకు ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. ఎక్కుతూనే ఉంటాడు అయినా గాని. ఇంత చేసినా అక్కడ ఏమీ దొరకదు. చిర్రెత్తుకొస్తుంది. అందరి మీద విరుచుకుపడతాడు. అందరిని తిడతాడు, అరుస్తాడు, కోపగిస్తాడు. ఇంతలో ఒక పాము కరుస్తుంది. కుయ్యోమని ఏడుస్తాడు. అటు ఇటు పరిగెడతాడు. కింద పడి గిలగిలా కొట్టుకుంటాడు. స్పృహ తప్పిపోతాడు. శవం మాదిరిగా పడుకుని ఉంటాడు. అలా స్పృహ కోల్పోయిన వాడు పక్కనే ఉన్న గోతిలో పడతాడు. ఆ గోతిలో ఉన్న తేనె పట్టులో ఉన్న తేనెను తాగాలి అని అనుకుంటాడు. ఇంతలో ఆ తేనెటీగలు కుట్టి పడేస్తాయి. ఒళ్ళంతా వాచిపోతుంది. బాధతోటి విలవిల్లాడిపోతాడు. అతి కష్టం మీద తేనె చుక్కలు నాలుక మీద రాసుకుంటాడు. దాంతో తృప్తి పొందుతాడు. ఇంతలో పక్కన ఉన్నవాడు తేనెను కూడా వాడి దగ్గర నుంచి లాగేసుకుంటాడు. కనీసం ఆ సుఖం కూడా దక్కకపోయేసరికలా నిరాశపడిపోతాడు. అసలే అడవి, పైగా వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, ఎండకు, వానకు, చలికి నానా బాధలు పడుతున్నాడు. కానీ ఆ అడవిలోనే పడుంటాడు. బయటకు రాడు. ఇలా కాదని చిన్న చిన్న వ్యాపారాలు చేసి, ప్రజలను మోసం చేసి, ధనం సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు. అది బయటపడి ప్రజలు చావచితక తంతారు. అందరితోటి విరోధం పెంచుకుంటాడు. ఉన్నదంతా పోతుంది. ఈ సంసారం అనే అడవిలో ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కూడా ఉండవు. వాటి కోసం ఇతరులని యాచిస్తాడు. కానీ ఎవ్వరూ ఇవ్వరు. తన కోరికలను తీర్చుకోవడానికి దొంగతనాలకు పాల్పడతాడు. దొంగతనం చేస్తాడు. దొరికిపోయి అవమానాల పాలవుతాడు. ఇలా కాదని నలుగురిని కూడగట్టుకుని ఒక వ్యాపారం మొదలుపెడతాడు. లాభాలు, నష్టాలు పంచుకోవడంలో తేడాలు వస్తాయి. ఒకరినొకరు నమ్మరు. ఒకరితో ఒకరు లోపల శత్రుత్వం పెంచుకుంటారు. ఉన్న కష్టాలు చాలక పెళ్లి కూడా చేసుకుంటారు. కొత్త బంధుత్వాలు కలుపుకుంటారు. ఈ సంసారం అన్న అడవిలో ఇలా గిరగిరా తిరిగేస్తుంటారు. సంసారం పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ ధనం సంపాదించాలి,
అందుకని ఎక్కువ శ్రమ పడతాడు. వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చయిపోతుంది. విలాసాలకు ధనం లేక బాధలు పడుతూ ఉంటాడు. క్రమక్రమంగా కాలం గడిచే కొద్దీ తాతలు, తండ్రులు, మరణించిన కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు పుట్టుకొస్తారు. వీరందరినీ చూసుకుంటూ ఆ సంసారం అనే అడవిలో వాడలా తిరుగుతూనే ఉంటాడు. ఓ రాజా! ఇటువంటి మానవునికి ఎంత సమర్థత, నేర్పు ఉన్నా భగవంతుడి మీద భక్తి ఎలా పెరుగుతుంది? అందుకే సంసారంలో పడ్డాడు. దాని నుండి బయటపడి ముక్తిని పొందలేకపోతున్నాడు. సామాన్య మానవుల సంగతే ఇలా ఉంటే ఇంక క్షత్రియులు తమకంటే గొప్పవారు, పరాక్రమవంతులు, వీరులు లేరని ఈ భూమి అంతా నాదే అనే అహంకారంతోటి సాటి రాజుల మీద యుద్ధాలు ప్రకటిస్తూ ఉంటారు. అందరితో విరోధం పెంచుకుంటుంటారు. ఈ యుద్ధంలో పడి మరణిస్తూ ఉంటారు. కాబట్టి నీ వంటి రాజులు కూడా పరమాత్మను సేవించి ముక్తి పొందలేరు. ఈ మానవులందరూ సంసారం అనే అడవిలో పడి తిరుగుతూ ఉంటారు. ఈ అడవిలో ఉన్న చెట్ల మీద చేరిన పక్షుల కిలకిల రావాలు, కోయిల కుహుకు రావాలు వింటూ ఆనందిస్తుంటారు. ఇంతలో సింహగర్జనలు, పులుల గాండ్రింపులు, ఏనుగుల గీంకారాలు విని భయంతో వణికిపోతూ ఉంటారు. వీటిని తట్టుకోలేక గ్రద్దలు, రాబందలు వంటి దుష్టులతో స్నేహం చేస్తారు. ఆఖరికి వాళ్ళ చేతుల్లోనే మోసగించబడి శోకిస్తూ ఉంటారు. ఇదంతా జరిగి తల బొప్పి కట్టిన తర్వాత హంసలు ఉన్న సరోవరం వద్దకు పోయి వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ హంసలు వీడి బుద్ధులు తెలిసి దగ్గరికి రానివ్వరనమాట. చేసేది లేక చెట్ల మీద ఉన్న కోతులతోటి జతకడతారు. ఆ కోతులతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ కోతి చేష్టల్లో మునిగిపోయి తనకు మరణం ఆసన్నమవుతుందన్నది మరిచిపోతాడు. రోగాలనే గోతిలో పడిపోతాడు. ఆ గోతి లోపల మృత్యుదేవత ఏనుగు వలె భయంకరంగా కనబడుతుంటుంది. అప్పుడు భయంతో వణికిపోతూ పక్కన ఉన్న తీగను పట్టుకుంటాడు. ఆ తీగ సహాయంతో మెల్లిగా గోతి లోపల నుండి బయటపడతాడు. అయినా వాడికి సిగ్గురాదు. మరలా తన పూర్వ మార్గాన్ని అవలంబిస్తాడు. ఓ రాజా! ఈ ప్రకారంగా భగవంతుని మాయ కమ్మిన మానవులు సంసారం అనే అడవిలో దిక్కు తోచకుండా తిరుగుతూ ఉంటారు. వారికి ఏనాటికి కూడా పరమాత్మ గురించి జ్ఞానం కలగదు. ఓ రహుగణ మహారాజా! నీవు కూడా నేను చెప్పిన మానవుల వలె ఈ సంసారం అనే భయంకరమైన అడవిలో తిరుగుతున్నావు. ప్రాపంచిక విషయాల్లో, విషయవాంఛల్లోనూ మునిగి తేలుతున్నావు. కాబట్టి ఇంక మీదనైనా ఈ ప్రాపంచిక విషయాలను, రాజ్యపాలన వ్యవహారాలను విడిచిపెట్టు. ఈ జగత్తులో ఉన్న అన్ని ప్రాణుల యందు దయతో ఉండు. నువ్వు పల్లకీలో కూర్చుని బోయలతో మోయించుకుంటూ వారిని కష్టపెట్టకు. ప్రాపంచిక విషయాలను ఆసక్తిని, విషయ వాంఛనను పూర్తిగా వదిలిపెట్టు. జ్ఞానం అనే కత్తితో ఈ మాయని నరికి సంసారం అనే అడవిలో నుండి బయటికి రా, పరమాత్మ వైపుకు పయనించు అంటూ రహుగణ మహారాజుకి జ్ఞానబోధన చేశాడు. భరతుని బోధనలు విన్న రహుగణ మహారాజుకి జ్ఞానోదయం కలిగింది. మానవ జన్మ ఎంతటి గొప్పదో దాన్ని మానవులు ఎలా వ్యర్థం చేసుకుంటున్నారో తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అక్కట మానుష జన్మం బెక్కువయ్యుండు నిపుడ భేదమతిం బెంపెక్కిన యోగి సమాగమము అకజముగ గలిగినే నీ అఖిలాత్ములకున్. ఆహా! ఈ మానవ జన్మ ఎంత గొప్పది. స్వర్గంలో ఉన్న దేవతలు కూడా ఈ మానవ జన్మలో ఉండే మాధుర్యం తెలియదు. దేవతలు పుట్టుక కూడా మానవ పుట్టుక కంటే శ్రేష్టమైనది కాదు. భూమి మీద మానవుడు పుట్టి పరమాత్మను సేవించాలి గాని, స్వర్గంలో దేవతలుగా పుట్టి సుఖాలు అనుభవించడం వల్ల ఏం లాభం కలుగుతుంది? ఎందుకంటే స్వర్గంలో ఉన్న దేవతలకు వాసుదేవుణ్ణి స్మరించడం, కీర్తించడం, వాసుదేవుని కథలు వినడం వంటి కర్మలు చేయడానికి కానీ, పరమాత్మ భక్తుల్ని సేవించడానికి కానీ కుదరదు కదా! ఓ మహానుభావా! నీవు సామాన్యుడు కావు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు. క్షణకాలం నీ పాదధూళిని సేవించినంత మాత్రాన నాకు జ్ఞానోదయం కలిగింది. నా అవివేకం, అజ్ఞానం నశించాయి. సంసారం మీద విరక్తి కలిగింది. ఈ భూమి మీద నడయాడే మహాత్ములకు, శిశువులకు, యువకులకు, వటువులకు, బ్రాహ్మణులకు నీ మాదిరి అవధూతలుగాను, పిచ్చివాళ్లుగాను కనబడిన బ్రహ్మజ్ఞానులకు నా మనఃపూర్వక నమస్కారాలు. అందరిలో నేను సర్వాంతర్యామి అయిన పరమాత్మను దర్శించగలుగుతున్నానిప్పుడు. వీరందరి కరుణ కటాక్ష వీక్షణాలు మా క్షత్రియ వంశాల మీద ప్రసరించుగాక అంటూ భరతుడికి సాష్టాంగ నమస్కారం చేశాట. ఓ పరీక్షిత్ మహారాజా! ఆ సమయంలో భరతుడి ముఖం ప్రశాంతంగా ఉంది. రహుగణుని మీద ఎటువంటి కోపమూ లేదు. తర్వాత భరతుడు ఎటువంటి వికారం లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. భరతుడి వల్ల ఆత్మతత్వాన్ని తెలుసుకున్న రహుగణుడు
దేహాభిమానాన్ని వదిలిపెట్టాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహాన్ని పాటించడం మొదలుపెట్టాట. సర్వభూతాల యందు కూడాను పరమాత్మనే చూడడం మొదలుపెట్టాడు. పరమాత్మ పాదపద్మముల యందు తన మనస్సుని నిలిపాడు అంటూ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడనమాట. ఈ విధంగా రహుగణుడు కూడాను ఆత్మతత్వాన్ని గ్రహించగలిగాడు. రేపటి కథలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.